ప్రభుక్రీస్తుకు నమస్కారంలో మీ ప్రాణం టీ శివబాబు. ఇది ఒక మనకు దేవుడిచ్చిన పొలం చూడండి. ఇది యేసు ప్రభుదే పొలం. నన్ను కడుపున మోసిన వాడా నా యేసు తండ్రి, నన్ను కని పెంచిన వాడా, చెప్పాలని ఉన్నది నా యేసు మనసు, ఇప్పాలని ఉన్నది నా క్రీస్తు. నన్ను కడుపున మోసిన వాడా, నన్ను కని పెంచిన వాడా. యేసు ప్రభుకు ఏదైనా సాధ్యమే. ఆయనకు సాధ్యమైనది ఏది లేదు. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించానని బైబిల్ చెప్తుంది కనుక ఆ వాక్యం అంటే దేవుని యొక్క బైబిలే. ఆయన కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. అంటే వాక్యం ద్వారా మన దగ్గర ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక్కడే దేవుడని మనం నమ్ముకుందాం. యేసు ప్రభు ఒక్కడే మనకు నిజమైన దేవుడు. చూడండి, ఇది మనకు దేవుడు యేసు ప్రభు ఇచ్చిన పొలం. ఇది ఈ పొలం ఆయనదే. ఈ పొలంలో వచ్చే పంటలు యేసు ప్రభు వారిది, ఆయనదే. విజయం విజయం యేసుదే, జయించిన నా యేసుదే. జయము జయము జయము, జగత్తు నాది వేసిన యేసు. విజయం విజయం యేసుదే, జయించిన నా యేసుదే. జయ వీరుడా జయశీలుడా, యేసుకు జనన మరణమైన వాడా, మరణించి బ్రతికి గెలిచి అర్హమైన యేసు. విజయం విజయం యేసుదే. యేసు ప్రభు పొలం, ఆయన పొలం ఆయన్ని ఇచ్చినాడు కనుక ఆయన దీవించినాడు, ఆయన ఆశీర్వదించినాడు. పరిశుద్ధుడు, పాపం లేనివాడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు యేసు ప్రభు, ఆయన్ని నిజమైన దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తనయుల కొరకు తరలొచ్చితివా. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు నీవై, తనయుల కొరకు తరలొచ్చితివా. ప్రపంచములో అందరికంటే అధికమైన ఇలువైన యేసు. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు నీవై, తనయుల కొరకు తరలొచ్చితివా. ప్రపంచములో అందరికంటే అధికమైన విలువైన యేసు లేకుంటే ఎవరు బతుకలేరు, క్రీస్తు లేకుంటే ఎవరు జీవించలేరు. యేసే మన జీవన జ్యోతి, క్రీస్తే మనలో రక్షకుడు. ఈ పొలం యేసు ప్రభుది, ఆయన ఇచ్చిన పొలమే. యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్ముకోండి. ఆయన తప్ప ఏ దేవుడు లేడు. అందుకే భూదిగంతం నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేడని యేసు ప్రభు వారు అంటున్నారు కనుక మనకు పాడి పంటలు ఇవ్వాలన్నా, ఆస్తి అంతస్తులు ఇవ్వాలన్నా, పదవులు ఇవ్వాలన్నా, డబ్బు ధనము సంపద ఇవ్వాలన్నా సమస్తము దేవుని వశంలో ఉన్నాయి. అయితే ఆయనను విశ్వాసంతో ఓపికతో అడగవలెను. అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. మీ ప్రాణస్నేహితుడు టీ శివబాబు. నీ తేజస్సు నా జీవితాయుషు, నీ మాటలే నా మనసులో, మరువని తీపి గురుతులు. నీ తేజస్సు నా జీవితాయుషు,
నీ మాటలే నా మనసులో మరువని తీపి గురుతులు. గాఢాంధకారము నుండి నన్ను విడిపించితివే, చీకటిలో నుండి నన్ను నీ వెలుగులు నడిపించితివే. యుగ యుగములు నీకే ప్రభావములు, తరతరములు నీకే మహిమలు. నీ తేజస్సు నా జీవితాయుషు, నీ మాటలే నా మనసులో మరువని తీపి గురుతులు. ప్రభుకి నమస్కారంలో రాసిన టీయూషో బాబు. ఇది హైవే పక్కన జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్ళే రూట్లో మన పొలం ఉంది. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడిని నమ్ముకుందాం, ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే మన ప్రార్థన ఆదరించేవాడు. నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యం గురించి నేను ప్రకటించుతున్నాను. ప్రభుకి నమస్కారంలో మీ ప్రాంతం టీయూషో బాబు. మళ్ళీ కలుద్దాం.